చూసి ఆ ఆకుల బండపై దగ్గర డబ్బులు తీసుకుని వాడి తమ్ముడితో బలవంతంగా సంగీతకు పెళ్లి చేస్తుందా కాంతమ్మ? ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం. దాదా నీకోసమే ఎదురు చూస్తున్నా. బొడ్డోడిని మా తమ్ముళ్ళ మీద అడ్డంగా పడ్డం కాదు, దమ్ముంటే నాతో చేయగలుపురా. అమ్మా సంగీత, మా అన్నయ్యనే కొడతావు. ఆడదాని మీద చేయడం మగతనం కాదు. కొబ్బరికాయ దెబ్బకి ఉడతలా పడే వెధవా, నీకు నా చెల్లెలు కావాలరా? ఎవర్రా నీకు చెల్లెలు? దీంతో పాటు పేగు దించుకు పుట్టావా? పుట్టాడు కాబట్టే అనాథాశ్రమంలో చేర్చమని నువ్వు పంపిన సరస్వతిని ఆసుపత్రిలో చేర్పించాడు. సరస్వతి, కాంతమ్మా, వరసకు పిన్నివి కాబట్టి వదిలిపెడుతున్నా. వీళ్ళ జోలికి ఎవరొచ్చినా నరికి పారేస్తా. వీళ్ళు నా చెల్లెళ్ళు కాదు కాదు కాదు. నీకు వాళ్ళు చెల్లెళ్ళా? అవును, అతను మా వాసన్నయ్యే. వాసా? నీ పేరు వాసువా? ఇతని పేరు వాసు కాదు, సమరసింహారెడ్డి. సమరసింహారెడ్డి, సమరసింహారెడ్డి. మీ వాసన్నయ్యని చంపి ఆ రూపంలో వచ్చిన హంతకుడు. అబద్ధం, నిజం. చెప్పు సమరసింహారెడ్డి, వాళ్ళు ముగ్గురు నిజంగానే నీ చెల్లెళ్ళు అనుకుంటే, నువ్వు వాళ్లతో కలిసి రక్తం పంచుకున్న అన్నవే అయితే, ఆ పెళ్లి కూతురు నెత్తి మీద చెయ్యేసి నేను మీ వాసన్ని అని చెప్పు. పోనీ నువ్వు నడక నేర్పిన ఈ చిట్టి చెల్లెల మీదైనా ప్రమాణం చేసి చెప్పు, నేను మీ వాసన్నయ్యని చంపలేదు అని. ఏంటన్నా?
ఇదేంటి? అరే ఎవడన్నా మందు కొడితే హుషారైపోతాడు కానీ నువ్వేంటి ఏడుస్తున్నావు? నీకు చెప్తే నువ్వు ఆరుస్తావా తీరుస్తావురా? నేను ఆరుస్తాను తీరుస్తాను. కరెక్టేనా? ఒట్టు ఒట్టు. ఉండరా. ఇదేంటి? భూదేవి. అదేంట్రా? ఆకాశం. కరెక్ట్ గా చెప్తే కొడతావేంటి? భూదేవి భూదేవి అయినప్పుడు ఆకాశం ఆకాశం అయినప్పుడు మా గురువు అబ్బుల వాళ్ళ గారి సమరసింహారెడ్డి ఎలా అయ్యాడ్రా? ఏం చేశాడు? అరే తమ్ముడు ఇలారా. ఇదేంటి? పచ్చిమిరపకాయ. అంతే కదా. ఇదేంటి? ఉల్లిపాయ. నిజం చెప్తా కొడతామండి. ఉల్లిపాయ ఉల్లిపాయ అయినప్పుడు పచ్చిమిరపకాయ పచ్చిమిరపకాయ అయినప్పుడు మా గురువు అబ్బుల వాళ్ళ గారి సమరసింహారెడ్డి ఎలా అవుతాడ్రా? ఏం చేశారా మీరు? ఇట్లా నడిపించారండి? లింగం 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 ఏంటమ్మా? ఏమైంది? ఏమైందా? నీ డౌట్ నాకు చెప్పు, నేను తీరుస్తా. ఇదేంటి పంతులు గారు? మరచెంబు. మరచెంబే కదా, నువ్వు అడుగు. ఇదేంటండి? పంచాంగం. పంచాంగమే కదరా. పంచాంగాన్ని పంచాంగం కూడా అనేవరేంటి? అసలు ప్రపంచం చూడలింగం. ఇది మరచెంబు, ఇది పంచాంగం. ఏంటి కొడతావేంటి? మరచెంబు మరచెంబు పంచాంగాన్ని పంచాంగం అంటే మరచెంబు అయినప్పుడు పంచాంగం పంచాంగం అయినప్పుడు మా గురువు అబ్బుల వాళ్ళ గారి సమరసింహారెడ్డి ఎలా అవుతాడా? మీ గురువు అబ్బులే. ఏంట్రా అబ్బుల్ని అబ్బులే అన్నా కొడతావేంట్రా? మరి ఆ పిల్ల అబ్బుల్ని సమరసింహారెడ్డి అన్నప్పుడు తప్పమ్మా, ఆయన సమరసింహారెడ్డి కాదు అబ్బులని చెప్పాలి కదా. ఆ టైంలో నేను అక్కడ లేనురా. ఎక్కడున్నారా నువ్వు? అగో అడ్డెడ్డెడ్డెడ్డెడ్డెడ్డి, ఎంత గుండెలు తీసిన బంటూరా నువ్వు. నీ అన్నయ్యనమ్మా అని కలరిచ్చి బెదర్ సెంటిమెంట్ తో వాళ్ళ ముగ్గురిని బొట్లో వేసుకున్నావు. నేను మా సెల్లమ్మ ఆదమరిచి ఉన్నప్పుడు వాళ్ళ ముగ్గురిని తీసుకెళ్లి ఏ బొంబాయిలోనో అమ్మేయచ్చు కదా అని ప్లాన్ ఇచ్చావు. నేను ఈ ముఖ్య ఎప్పుడో చెప్పా, సెల్లమ్మ ఆడాలతో కనెక్షన్ పెంచుకుంటున్నాడు అని. నువ్వు పిచ్చి మాలోకం విన్నావా? ఆడి చేత్తోనే నా రెండో గోపు కూడా పగల కొట్టించావు. ఇప్పుడు బుద్ధి వచ్చిందిగా. ఇదిగో నిన్ను పోలీసులకు అప్పచెప్పక ముందే ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఆగు. ఇది మా వాసన్నయ్య ఫోటో. మా అన్నయ్యని చంపిన నీ దగ్గర ఈ ఫోటో ఉంటే పాపం. ఇంకేంటి ఆలోచిస్తున్నారు? వెళ్ళండి. ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే. భూమి గుండ్రంగా ఉండదు మరి. బాధని కడుపులో దాచుకున్నావా? నీ వాళ్ళు నిన్ను అర్థం చేసుకోలేదు. ఇష్టం లేని వాళ్ళ దగ్గర బతకడం దేనికి? ఈ ఊరదిరి వెళ్ళిపోదాం పదా. లేదు, నేను ఈ ఊళ్ళోనే ఉండాలి. నా చెల్లెడు ముగ్గురికి పెళ్లిళ్ళయ్యే వరకు నేను ఈ ఊళ్ళోనే ఉంటాను. అయితే నాతో పాటు నువ్వు నా హోటల్లో ఉండు. సప్లైయర్గా కాదు, నా గుండెల్లో మహారాజులా చూసుకుంటాను. ఏంట్రా కడిగిందే కడిగి తుడిచిందే తుడిచి సర్దిందే సర్ది సిస్టర్లో సతమతం అయిపోతుందేంటి? నువ్వు లెగ్గు పెట్టినంత మాత్రాన నీ కాళ్ళు పట్టుకుంటాననుకున్నావా? నువ్వు చిచ్చు పెట్టాలని చూసావు, దాని మీద నేను నీళ్లు పోసాను. మామూలు నీళ్లు కాదు, ఐసు నీళ్లు. అతన్ని చేరదీసి పెళ్లికి తలంబ్రాల బియ్యం సిద్ధం చేసుకుంటున్నావా? ఆ బియ్యం పడేది నీ తల మీద కాదు, వల్లకాట్లో కాకులి కథని పిండంగా.
నువ్వు నీ బాబు వాళ్ళ బాబు అందరూ కలిసి వచ్చినా మా అబ్బులు చిటికెన వేలు మీద చిన్న వెంట్రుకని కూడా పీకలేరు. నేనెవరో, నా బ్యాక్గ్రౌండ్ ఏమిటో, నేనెందుకొచ్చానో చెబితే గుండాకి చేస్తావు. పిండెట్టి కొట్టానంటే ఫేసు పుండైపోద్ది. నువ్వు బెదిరిస్తే బేరమని పారిపోవడానికి నేనే లేడిపిల్లని కాదు, శ్రీకాకుళం చిట్టమని. నేను లంగా బిగిచ్చి ఇదిగో ఇక్కడ ఈలేశానంటే అక్కడ నీ బొడ్లో కుచ్చులు జారిపోతాయి భయంతో. భయమా? నాకు భయమా? నేను ఆడపిల్లని కాదు, పులి పిల్లని. అతన్ని నీకు దక్కనివ్వను, నీ మెళ్ళో 3 ముళ్ళు వెయ్యనివ్వను. ఈ కళ్ళు అతని కోసం ఎంత వెతికాయో, ఎన్ని చోట్ల గాలించాయో నీకేం తెలుసు. తొరిక కొదులుతానా? నాకు అర్థమైపోయింది. అంత దూరం నుంచి గురుడు కోసం వెతుక్కుంటూ వచ్చిందంటే పీకల దగ్గర లవ్వాడేసి ఉంటుంది. అసలే అందాల ఆడబొమ్మ కదా, మనోడు కూడా డీప్ గా పడిపోయి ఉంటాడు. రారా తమ్ముడు రా. తమ్ముడా, నిజంగా నీకు గుర్తున్నాడా? రే, గుర్తులేకపోవడం ఏమిట్రా వెధవా. నేను తినే ప్రతి ముద్దకి నా తమ్ముడు జైల్లో ఎంత నికృష్టపు కూడా తింటున్నాడో అని తలుచుకుని బాధపడేదాన్ని. రా కూర్చో రా. అయ్యో, జైలు కూడా తిని ఎంత చిక్కిపోయావురా. నువ్వు వస్తున్నావని బిర్యానీ చేయమన్నాను. ఉండు తెస్తా ఉండు. నేను వచ్చింది బిర్యానీ తినడానికి కాదక్కాయ్, బంతి పూల కోసం. పెద్దదాన్ని పెళ్లి చేసుకుని, రెండో దాన్ని స్టెప్నీగా ఉంచుకొని, మూడో దాన్ని డబ్బు కోసం బాంబేలు అమ్ముకొని హ్యాపీగా టైం పాస్ చేద్దాం అనుకుంటే వేరే వాడికిచ్చి దీన్ని పెళ్లి చేద్దాం అనుకున్నావక్కాయ్. బుద్ధి లేక నువ్వు వచ్చేసావుగా, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. నేను చచ్చినా చేసుకోను. ఏమే ఎర్రగా బుర్రగా ఉన్నావన్న పొగరా? ఈ బుడ్డెట్టి కొట్టానంటే నుచ్చైపోద్ది ఫేసు. సెంటర్ లో సిగ్నల్ అడ్డుపడ్డావు. ఎవరే నువ్వు? రే పర్వతం, వీడోవక. నువ్వు జైలు నుంచి బయట రావడానికి సాయం చేసిన ఆవిడే. సారీ మేడం. ఆడపిల్లల మీద ప్రతాపం చూపించడానికి కాదు నిన్ను పిలిపించింది. వీళ్ళ అన్నని అని చెప్పి డ్రామాలు ఆడుతున్నాడే, వాడి బాడీతో ఫుట్బాల్ ఆడడానికి. ఎక్కడుంటాడు వాడు? రేయ్, ఎవడ్రా ఇక్కడ అబ్బులు? దమ్ముంటే బయటకి రారా. మగాడివే. నా గొంతు వింటేనే తెనాలి నుంచి మంగళగిరి పారిపోతారు జనం. ధైర్యంగా వచ్చి నా ఎదురుగా నిలబడ్డావు. సబాష్. దీన్ని పెళ్ళెందుకు ఆపావు? వీళ్ళేమవుతారా నీకు? చెల్లెళ్ళు. ఏ సైడ్ నుంచి బాబు బ్లడ్ రిలేషను? అమ్మ తరపు నుంచా, అబ్బ తరపు నుంచా? అన్న తరపు నుంచి. ఈ ముగ్గురిలో ఏ ఒక్కరి చేతైనా అన్నాని పిలిపించుకో. నీ కాళ్ళకి నమస్కారం పెట్టి తెనాలి ఓవర్ బ్రిడ్జ్ దగ్గర బజ్జీలు అమ్ముకుంటాను. పిలిపించుకో. చూసావుగా ట్యూబ్లైట్లు ఎలా మాడిపోయినాయో. మర్యాదగా ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపో, లేకపోతే నీ బాడీ తుంగపదురులో కలిపేస్తా. వాళ్ళ చేత అన్నాన్ని పిలిపించుకునే వరకు అగ్ని పర్వతాలు బద్దలైనా ఈ అబ్బులు ఇక్కడి నుంచి కదలడు. అయితే పిలవమనరా అన్నాను. నిజంగా వాళ్ళు నీకు తోడబుట్టిన వాళ్ళైతే పిలవమనరా అన్నా అని. నీ మీద వాళ్ళకి అభిమానం ఉంటే ఈ దెబ్బల్ని చూసైనా పిలవాలి కదరా అన్నా అని. పిలవమనరా.
వీడిని ఆసుపత్రికి తీసుకెళ్తే చంపేస్తా. ఊరి వదిలి వెళ్ళిపోమని చెప్పండి. హ! ఏయ్! నేను చిటికేస్తే క్షణంలో నీ ప్రాణం పోతుంది. కానీ నువ్వంత తేలిగ్గా చావడం నాకు ఇష్టం లేదు. నిన్నిలాగే రోజుకోసారి చంపుతూ ఉంటాను. నా తండ్రి పవిటితనంతో చక్రాల కుర్చీలో ఎలా అల్లాడిపోతున్నాడో నువ్వు అలా బతకాలి. ఒక్కసారి నా కాళ్ల వంక చూడ. నీ రక్తం నా కాళ్ళు కడిగి ప్రాణభిక్ష పెట్టమని వేడుకుంటుంది. కడపగడ్డ మీద పుట్టి రాయలసీమ పరువు తీసావు. ఛీ!